జూలై 5 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం జూలై 5 తారీఖు శనివారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసన సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష దశమి సాయంత్రం 6:22 వరకు ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 8:05 వరకు ఉంది. వర్జం రాత్రి 2:18 నుంచి 4:04 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 10:21 నుంచి 12:07 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4:50 నుంచి 5:42 వరకు. మరి విజయవాడకు సూర్యోదయం 5:34 సూర్యాస్తమయం 6:35 ఇక ఈనాటి గ్రహచారం చూస్తే మనకి రాహువు కుంభంలో, శని మరి మీనంలో, తులలో చంద్రుడు, అలాగే కుజకేతువులు సింహంలో, బుధుడు కర్కాటకంలో, రవి గురువులు ఇద్దరు కూడా మిథునంలో, శుక్రుడు వృషభంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. రేపటి రోజు చాలా విశేషమైన రోజు, శయన ఏకాదశి. చాలా విశేషమైన ఏకాదశి. మన వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు పురాణ కథల ప్రకారంగా ఆయన శయనావస్థలోకి వెళ్తారని, భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు పరివర్తన ఏకాదశి. అయ్యా ఒక పక్కకే పడుకున్నావు, చేతులు నొప్పులు వస్తాయి, ఒక పక్కకి మళ్ళవయ్యా అని చెప్పి ఆ రోజున పరివర్తన మహోత్సవం చెప్పి చేస్తారు. అదొక చాలా విశేషమైనటువంటి రోజు. ఆ తర్వాత వెంటనే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి. ఈ శయనావస్థలో వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఆ రోజున ఉత్థానం లేస్తారని చెప్పేసి, నిద్రావస్థలో నుంచి లేస్తారని చెప్పేసి, ఇది దేవశయన కాలం అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ దేవశయన కాలంలో హోమాదులు చేస్తే స్వామివారు స్వీకరించాలనేటువంటి మాట నార్త్ ఇండియాలో ఎప్పటికీ ఉండి వాళ్ళు పూర్వం చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్నారో తెలియదు కానీ పూర్వం ఈ హోమాలు చేస్తూ ఉండేవాళ్ళు కదా. అయితే మనకి వేదం, శాస్త్రం, పురాణం వీటిల్లో ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తున్నప్పుడు ఏదైనా భేదం వస్తే వైదిక కర్మకాండ అనుష్ఠిస్తున్నటువంటి విధానాన్నే మనం ఫైనల్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. అందులో భాగంగా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే శరద్వాజిపేయం అనేటువంటి ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు శరద్ ఋతువులో. అది ఈ కార్తీక మాసంలో పడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఆధారం చేసుకుంటే మనం ఇక్కడ పౌరాణికమైనటువంటి వ్రతాలు, పౌరాణికమైనటువంటి వాటిని కూడా మనం పరిశోధన చేసి చూస్తే ఇక్కడ దసరా నవరాత్రుల్లో మరి అమ్మవారికి సంబంధించిన హోమాలు చేస్తారు. విష్ణు సంబంధమైన హోమాలకు మాత్రం ఇక్కడ నిషేధంగా గమనిస్తూ ఉంది. వాళ్ళు నార్త్ ఇండియాలో ఎప్పటికీ పాటిస్తున్నారు, మన ప్రాంతాల్లో లేవు కానీ. కాబట్టి రేపటి రోజున ఇట్లా ఏకాదశి అవుతుంది కాబట్టి ఇక్కడ ఇందులోనే ప్రత్యక్ష నారాయణ స్వరూపులైనటువంటి యతీశ్వరులందరూ కూడా చాతుర్మాస్య దీక్ష అనేది ఇందులోనే చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి ఇంకా వ్యాస పూర్ణిమ, ఈ వ్యాస పూర్ణిమ గురించి, వ్యాస పూర్ణిమ నాడు చేయాల్సినటువంటి కలాపం గురించి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయి, పురాణ విషయాల్లో ఏమున్నాయి, యతీశ్వరులు ఏం చేస్తూ ఉంటారు, ఇవన్నీ మీరు స్వయంగా తెలుసుకోండి. కారణం అంటే సమాజం ఓ పక్కగా ప్రయాణం చేస్తుంది. గురు పూర్ణిమని ఆషాఢ పూర్ణిమకి 10వ తారీఖు నాడు వస్తుంది కదా రేపు. చాలా మంచి కార్యక్రమాలే, గురువుగారిని పూజిస్తున్నారు, తప్పేం కాదు. కానీ వ్యాస మహర్షిని ఆ రోజున పూజించాలి. వ్యాస మహర్షిని మాత్రం చాలా తక్కువగా చూస్తున్నారు, చాలా తక్కువ చేస్తున్నారు. మిగతా విషయాల్లో మీరు ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి అసలు వ్యాస పూర్ణిమ అనే పేరుతో ఉన్నటువంటి ఆషాఢ పూర్ణిమ నాడు అసలు చేయాల్సిన విషయం ఏంటి, గ్రంథాల్లో ఏముంది, అసలు ఏం చేయాలి, ఎవరెవరు ఏం చేయాలి అనేటువంటి అంశాలన్నిటికీ కూడా మీరు స్వయంగా గ్రంథశోధన చేయడం చాలా అవసరం అనేది నా అభిప్రాయం. ఒకళ్ళు చెప్పడం మీరు వినడం అనే దానికి ఇప్పుడు వెళ్ళరు. ఎందుకంటే సొసైటీ అంతా చేస్తుంటే నేను కొత్తగా చెప్తున్నాడు, ఏమైనా పెద్ద ఇదా అంటారు. కాదు. కానీ భారతీయ సనాతన ధర్మానికి ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ అనే పేరుతో, వ్యాస పూర్ణిమ అనే పేరుతో పిలువబడుతున్నట్టు ఈరోజు చాలా విశేషమైన రోజు. భారతీయ సనాతన ధర్మానికి మొత్తానికి కూడా మూలం అయినటువంటి వేదాలని విభాగం చేసి
పురాణాలని రాసి అందించినటువంటి వ్యాస మహర్షి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. చక్కగా తెలుసుకుని రేపటి వ్యాస పూర్ణిమకి మీరందరూ కూడా మీ మీ యొక్క నడవడిని దాని తగ్గట్టుగా అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఎన్నో విజయాలు సాధిస్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు ఉండవు. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా తెలివిగా, ఓర్పుగా, సహనంతో కూడుకుని విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరికీ కావాల్సిన పనులు సహకారం చేసి పెడతారు. మీరు అందరితో సహవాసంగా ఉంటారు. తద్వారా చాలా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కృతిక 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఒత్తిడి పనులు నడుస్తూ ఉంటాయి, కానీ వాటిని దాటుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళు మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. తెలివిగా ప్రవర్తిస్తారు. ఓర్పుగా వ్యవహరిస్తారు. పనులు బాగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఏ పని చేస్తున్నా కానీ 1, 2 సార్లు చేస్తుంది. ధైర్యం కోల్పోరు. అందరూ నేను అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తానంటే ఒక ధైర్యంతో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు చాలా తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు ఉండవు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళు ఆర్థిక కార్యకలాపాల్లో చికాకులు పడతారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు నూతన ప్రయత్నాలను కూడా ఇబ్బందికరంగా నడుపుకునే అవకాశం వస్తుంది. రోజువారీ కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా నడుస్తుంది. పునరుస్తు 1, 2, 3 పదాల వాళ్ళు ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి బుద్ధిమాంద్యం ఏర్పడుతూ ఉంటుంది. పనులు చేయాలి అంటే ఏదో తెలియని ఒక మానసిక వ్యవస్థ ఇబ్బందికరంగా తీసుకుంటూ వెళ్తారు. అలాగే వీళ్ళు ప్రతి పని కూడా వాయిదా వేద్దాం అనేటువంటి అంశంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా చికాకులు పడే అవకాశం వస్తుంది. ఎవరినైనా మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంచెం మానసికంగా స్నేహపూర్వకమైనటువంటి ఫలితాలు రాకుండా ఇబ్బందికరమైన ఫలితాలు వస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. పునరుసు 4 పదం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా మానసికంగా టెన్షన్స్కి బాగా దగ్గరవుతారు. అలాగే తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు వదిలేసి ముందుకు వెళ్ళే ఆలోచనలు బాగా చేస్తూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఏ కార్యక్రమం మీద కూడా సరైన దృష్టిని కేంద్రీకరించాలని చెప్పేసి సూచిస్తున్నాం. తదుపరి సింహరాశి. సింహరాశి గ్రహచారం అంత అనుకూలం కాదు, అంత ప్రతికూలం కాదు. గురు రవి సంచారం బాగుంది. దాంతో అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇక్కడ మీరు స్వయంగా కనుక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. ఎవరి మీద ఆధారపడితే అవి పాడయ్యే అవకాశం వస్తుంది, గమనించుకుంటారని చెప్పి సూచిస్తూ కన్యారాశి. ఒక విధంగా చెప్పాలంటే కన్యారాశి వాళ్ళకి ప్రస్తుతం గ్రహచారంలో చాలా మంచి మార్పులు వస్తున్నట్టు లెక్క. ఒకరోజు బాగుండడం, ఒకరోజు బాగుండకపోవడం ఇట్లా జరిగినప్పటికీ కూడా చాలా లాభదాయకంగా ఫలితాలన్నింటినీ కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి.
ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ లాభదాయకంగా గ్రహస్థితిని మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కొంచెం ప్రణాళికలు చేసే విషయంలో అస్తవ్యస్తంగా నడిచి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా శోధన చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి సలహాలు, సూచనలు సాగుతూ ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. మీరు కావాలనుకున్నటువంటి షెడ్యూల్ మొత్తం టైం టు టైం చక్కగా నడిచి మొత్తం అంతా కూడా మీకు సానుకూల స్థితిని ఇస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ప్రశాంత చిత్తం లభిస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం కొంచెం కుటుంబ విషయాల్లోనూ, మానసిక వ్యవస్థలోనూ, ఆరోగ్య విషయంలోనూ కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో కలయిక జరిగినప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరైతే తొందరపాటు చర్యలతో ఉంటారో, నూతన ఆలోచన చేస్తారో, నూతన ప్రాజెక్టులు చేయాలనేటువంటి ప్రయత్నాలు ఉంటారో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఏదో తెలియని మానసికమైన ఒత్తిడి బాగా ఉంటూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా మీకు సుముఖత కనబడదు. కొన్ని విచిత్రమైన సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఇబ్బందికరమైన ఘటనలు నడుస్తూ ఉంటాయి. రావాల్సిన ఆదాయం సమయానికి రాదు. అనవసరమైన ఖర్చులు ముందు వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావడం మళ్ళీ చికాకు పెడుతూ ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు దేనికి వెళ్ళినా సరే అవన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. దీంతో కొంచెం నా గ్రహస్థితి బాగాలేదా, నా టైం బాగాలేదా, నా జాతకంలో దోషం ఉందా, ఇలాగా ప్రతిదీ కూడా మానసికంగా ఒత్తిడికి దగ్గరే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి మార్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో గత సంబంధమైనటువంటి సమస్యలు ఇప్పుడు మళ్ళీ తిరగబడే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తాం. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకుగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. తెలివితేటలు బాగుంటాయి, కానీ ఎందుకో తెలియదు సరైన సమయానికి సరైన తెలివితేటలను ప్రదర్శించలేరు. మీరు ఇతరమైనటువంటి వ్యవహారాల్లో చాలా చక్కగా సలహాలు చెప్తారు. అది విన్న వాళ్ళందరూ కూడా వాటిని అమలు చేసి బాగా లాభం అందుకుంటారు. మీరు మాత్రం తెలిసి కూడా సరిగ్గా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ప్రణాళికలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తూ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా శుక్రుడు బాగున్నప్పటికీ కూడా గురుకుజులు బాలేదు కాబట్టి ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోమని చెప్పి సూచిస్తూ ముందుకు వెళ్తున్నాం. కుంభరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కటి సలహాలు, సూచనలు లభిస్తూ ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయడానికి అందరూ కూడా మీకు సహకారం చేస్తారు. ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో గత సమస్యలు పరిష్కరించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అందరూ కూడా బాగా స్నేహపూర్వకమైనటువంటి సంభాషణలు, చర్చలు చేస్తూ మిమ్మల్ని కావాల్సిన విధంగా అనుకూలంగా మరల్చుకుంటూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అందరూ కూడా మీకు ఇక్కడ కొంచెం పనికి ప్రతిదానికి కూడా ప్రారంభంలో అడ్డాలు చెప్పినా ఆ అడ్డంకులను మీరు దాటి ముందుకు వెళ్ళి ఒక విజయాలు సాధించుకుంటూ మీ తెలివితేటలను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా మళ్ళీ అందరూ ఆకర్షితులై మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశాలు వస్తాయి. ఈ రోజు మొత్తం కూడా
ఒక విధంగా చెప్పాలంటే యుద్ధంలాగా నడుస్తుంది, కానీ సానుకూల ఫలితాలు చాలా ఉన్నాయి. మంచి జీవనం సాగిస్తారు, మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు వంటి వాటిలో మంచి సూచనలు సలహాలు దొరికే అవకాశం ఉంది. ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ కొంచెం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. తర్వాత మీన రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కని ఫలితాంశాలు వస్తాయి. అందరి దగ్గర నుంచి మంచి ఫలితాలు వస్తాయి. ఈ మీన రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కానీ కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏదో కోల్పోతున్నామా అన్నటువంటి భావన దగ్గర అవుతూ ఉంటారు. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి మానసిక వ్యవస్థ కొంచెం చికాకుగా ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేమం జరిగే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.